హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్వి స్వామ్. ఇక్కడ ఒక చిన్న టాపిక్ అండి. నాకు మా హస్బెండ్కి ఒక డిబేట్ జరిగిందనమాట మార్నింగ్. ఏంటంటే మనం ఒక ఈవెంట్కి వెళ్ళాము. ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సిచ్యువేషన్, ఒక టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది. అంటే ఆ టాపిక్ మీకు నచ్చేది కాదు, అంటే విచ్ గివ్ లాట్ ఆఫ్ పెయిన్. అది జరిగిన పాస్ట్ కావచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, మీ పర్సనల్ ఇష్యూ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలా టాపిక్ వచ్చింది. బట్ అన్నెసెసరీ, అసలు ఆ టాపిక్ అవసరం లేదు అక్కడ మాట్లాడేది. ఎవ్రీథింగ్ ఈజ్ కామ్ గోయింగ్ అనమాట. అయినా కూడా మా టాపిక్ రేస్ చేసి అది మిమ్మల్ని హర్ట్ చేస్తుందని తెలుసు. సో ఆ హర్ట్ చేస్తున్నా అని తెలిసినా కూడా ఆ టాపిక్ని వాంటెడ్లీ తీసుకొచ్చి డిబేట్ చేసి, డిస్కషన్ చేసి, మిమ్మల్ని హర్ట్ అయ్యే టాపిక్ అనమాట. సో హర్ట్ చేసింది. సో అప్పుడు నేను అంటే తను నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అక్కడ తప్పెవరిది? తప్పు టాపిక్ అంటే సిచ్యువేషన్దా, నీదా, వాళ్ళదా, ఎదుటి వాళ్ళదా అని. సో నాకు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు నేను ఎస్కేప్ అవుతాను అండి సిచ్యువేషన్ నుంచి. నేను మంచిగా జంప్ అయిపోతా స్లోగా. బట్ జంప్ అవ్వలేని, అలాంటి టాలెంట్ లేని వాళ్ళు అక్కడే ఉండి అక్కడ స్ట్రక్ అయిపోతారు, హర్ట్ అవుతారు, కొంచెం దాన్ని చాలా మనసుకు తీసుకుంటారు అనమాట. సో దాని గురించి ఆలోచిస్తారు. తర్వాత కొన్ని డేస్ వరకు డల్గా ఉండడం, మూడీగా ఉండడం జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ని పిక్ చేసుకుంటారు. కమింగ్ టు మీ, నేను ఆ సిచ్యువేషన్ నుంచి మంచిగా కామ్గా ఎస్కేప్ అయిపోతాను అనమాట. నాకు మా డాడీ ఒక సిచ్యువేషన్లో చెప్పినారు ఏంటంటే, నీకు ఎప్పుడైనా ఏదైనా టాపిక్ నచ్చలేదు, డిబేట్ ఆర్ డిస్కషన్ జరుగుతుంది అన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్ ఎలా అవాయిడ్ చేయాలి అంటే, నువ్వు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి టేక్ సమ్ స్మాల్ బ్రేక్, వాష్రూమ్కి వెళ్ళొస్తా, వాటర్ తాగొస్తా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఇప్పుడు నాకు ఆర్వి ఉంది, నేను వెళ్ళాలి, లేదా శ్రీను ఉన్నారు, నేను వెళ్ళొస్తా బయటికి అని చెప్పేసి మంచిగా నేను ఎస్కేప్ అవుతా. లేదా ఆర్వికి తినిపించాలి అని ఎస్కేప్ అవుతా. సో అట్లా మంచిగా కామ్గా ఎస్కేప్ అయిపోతాను అనమాట. నేను అక్కడ టాపిక్ మీద ఎక్కువ పెద్ద స్ట్రెస్ చేయను అనమాట. శ్రీను హీజ్ ఎ పర్సన్ లైక్, తను ఏమంటాడంటే, మనం సిచ్యువేషన్ నుంచి ఎందుకు ఎస్కేప్ అవ్వాలి, ఎన్ని డేస్ అలా ఎస్కేప్ అవుతావు, విని వదిలేసేయి. అప్పుడు నీకు ఎవరైనా థర్డ్ పర్సన్ నా టాపిక్ గురించి చెప్పినప్పుడు నువ్వు పెద్దగా తీసుకోవు, నాకు ఆల్రెడీ తెలుసులే సిచ్యువేషన్ గురించి అని చెప్పేసి అంటావు. సో నువ్వు వినాలి, వినకుండా అలా ప్రతిసారి ఎస్కేప్ అవ్వడం నాట్ గుడ్. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అండి. సో విన్నా గలిగే వాళ్ళు ఉంటారు, విని కొంతమంది తీసుకోలేరు. నేను తీసుకోలేను అని తెలిసినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడమే బెటర్ అని నేను ఫీల్ అవుతా. తను ఏమంటాడంటే, విని ఒక రోజు నీకేమైపోతుంది అంటే, అది పెద్ద ఇష్యూయే కాదు, లైట్ కామన్ థింగ్ అని అనిపిస్తుంది. సో వినాలి, అన్నీ తెలుసుకోవాలి. హీఈస్ ఎ పర్సన్ లైక్, అక్కడ సిచ్యువేషన్లో ఉండి వింటాడనమాట. నేను వినలేను, నేను ఎస్కేప్ అయిపోతాపా. సో మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేశారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఇలాంటి బోల్డ్ డిఫరెంట్ టాపిక్స్ గురించి ఇప్పటి నుంచి డిస్కస్ చేసుకుందాం. మనం ఒక సిరీస్ మెయింటైన్ చేద్దాం, మంచిగా డిస్కస్ చేసుకుందాం. మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు యూ కెన్ మెయిల్ మీ, యూ కెన్ వాట్సాప్ మీ. సో దాని గురించి మనం అంటే మీరు అంటే మీ పేరు అలాంటివి ఏం చెప్పకుండా, ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాము అని. సో కొంతమంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కొన్ని టాపిక్స్ని చేస్తారనమాట, అంటే చెప్తారు. సో నేను వాట్ ఐ గాన్ త్రూ, అంటే నేను ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా పోయినా కాబట్టి నాకు ఏంటంటే ఎస్కేపింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనిపించింది. శ్రీనుకి విని తట్టుకునే శక్తి వచ్చింది. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారన్న ఫీలింగ్. సో మనం మీరు ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారని లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ. దాట్స్ ఇట్ ఫర్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.